హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు హియర్ ఆఫ్ అనే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ ఫ్రేజ్ని మనం ఎక్కువగా డైలీ లైఫ్ కన్వర్జేషన్లో యూస్ చేస్తూ ఉంటాము. మీకు ఈ ఫ్రేజ్ని ఎలా యూస్ చేయాలో తెలిస్తే దీన్ని యూస్ చేసుకొని మీరు ఓన్గా సెంటెన్సెస్ని ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం హియర్ ఆఫ్ అనే ఫ్రేజ్ని ఎక్కడ యూస్ చేస్తామంటే, మనం జనరల్గా తెలుగులో ఇలా మాట్లాడుకుంటాం కదా, నేను ఆ రెస్టారెంట్ గురించి విన్నాను, నేను ఆమె గురించి విన్నాను, అంటే విన్నాను, తెలుసుకున్నాను అనే సందర్భాల్లో మనం ఈ హియర్ ఆఫ్ అనే ఫ్రేజ్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. షీ హర్డ్ ఆఫ్ దిస్ కంపెనీ ఆన్లైన్. షీ హర్డ్ ఆఫ్ దిస్ కంపెనీ ఆన్లైన్ అంటే ఆమె ఈ కంపెనీ గురించి ఆన్లైన్లో తెలుసుకుంది అని. ఆమె కంపెనీ గురించి ఆన్లైన్లో తెలుసుకుంది అని. ఇలా తెలుసుకుంది, తెలుసుకున్నాడు అనే సందర్భాల్లో మనము హియర్ ఆఫ్ అనే ఫ్రేజ్ని యూస్ చేస్తాం. సార్, మీరు హియర్ ఆఫ్ అంటున్నారు, మళ్ళీ షీ హర్డ్ అంటున్నారు, హర్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు, ఆ డిఫరెన్స్ ఏంటి సార్ అనే డౌట్ వస్తుంది. హియర్ అంటే దాన్ని మనం V1 ఫామ్ అని అంటాము. హర్డ్ అంటే దాన్ని V2 ఫామ్ అంటాము. హియర్కి V2 ఫామ్ని మనం హర్డ్ అని అంటాము. దాన్ని మనం పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాము. V2 ఫామ్ని మనం పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాము. అంటే షీ హర్డ్ ఆఫ్ దిస్ కంపెనీ ఆన్లైన్ అంటే ఆమె ఆన్లైన్లో ఈ కంపెనీ గురించి తెలుసుకుంది అని, అంటే జరిగిపోయింది అని. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్ అంటే నేను ఎప్పుడు అతని గురించి వినలేదు అని. నేను ఎప్పుడు అతని గురించి వినలేదు అని ఇక్కడ. ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ హిమ్. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ మూవీ? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ మూవీ అంటే నువ్వు ఈ మూవీ గురించి విన్నావా? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ మూవీ అని. సో ఇలా విన్నావా, తెలుసుకున్నావా అనే సందర్భాల్లో మనము హియర్ ఆఫ్ని యూస్ చేస్తాము. నోబడీ హ్యాస్ హర్డ్ ఆఫ్ దట్ ప్లేస్ బిఫోర్ ద న్యూస్. నోబడీ హ్యాస్ హర్డ్ ఆఫ్ దట్ ప్లేస్ బిఫోర్ ద న్యూస్ అంటే న్యూస్ వచ్చేంత వరకు ఆ ప్లేస్ గురించి ఎవరికీ తెలియదు అని. న్యూస్ వచ్చేంత వరకు ఆ ప్లేస్ గురించి ఎవరికీ తెలియదు అంటే వినలేదు ఆ ప్లేస్ గురించి అని. నోబడీ హ్యాస్ హర్డ్ ఆఫ్ దట్ ప్లేస్ బిఫోర్ ద న్యూస్. I have heard of your promotion. Congratulations. I have heard of your promotion. Congratulations. అంటే నేను ఈ ప్రమోషన్ గురించి విన్నాను, కంగ్రాచులేషన్స్ అని. సో అలా విన్నాను, తెలుసుకున్నాను అనే సందర్భాల్లో మనం హియర్ ఆఫ్ అనే ఫ్రేజ్ని యూస్ చేస్తాము. సో దిస్ ఈస్ అబౌట్ హౌ టు యూస్ హియర్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్. I hope you enjoyed watching this session. If you like it, please subscribe to my channel and share it with your friends. And don't forget to click on the bell icon to get the notifications. Thank you. See you with another class.